శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు. ఇది ఆలయం మాత్రమే కాదు, ఆస్పత్రి కూడా అని అంటారు. ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్ఠలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో 5 ఆదివారాలు 108 ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు. ప్రత్యేకంగా శ్రీ స్వామివారి విభూది, పులకాపు నీళ్లు, మంత్రించిన మిరియాలు, సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును. ఈ విభూది, స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది. అదేవిధంగా ఎటువంటి గాలిపీడలు, గ్రహబాధల వల్ల పీడించబడుతున్న వారు ఈ నారాయణ స్వామి వారిని దర్శించిన ఎడల గాలిపీడలు, గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు, సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ధర్మబద్ధమై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 నారాయణ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఈ దేవస్థానం ఒంగోలు నుండి 130 కిలోమీటర్లు, నెల్లూరు నుండి 145 కిలోమీటర్లు, కనిగిరి నుండి 40 కిలోమీటర్లు, మాలకొండ నుండి 40 కిలోమీటర్లు, బద్వేలు నుండి 95 కిలోమీటర్లు, పోరుమావిళ్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం, మిట్టపాలెం గ్రామం, కోవిలంపాడు పంచాయతీ, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉత్తమ విద్యా బోధన అందుకోవాలని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుడిపాటి నరసింహమూర్తి అన్నారు. ఏలూరులోని రామకృష్ణపురంలో ఉన్న పాఠశాలలో ఈ రోజు జాతీయ విద్యా దినోత్సవం, అదేవిధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్త వల్ల కవి శ్రీనివాసరావు తల్లిదండ్రులు జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, చాక్లెట్లు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రను పిల్లలకు తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులు ఉత్తమ విద్యా బోధన అందుకుని స్ఫూర్తిదాయకమైన తమ యొక్క ఆశయాలకు అనుగుణంగా మంచి పౌరులుగా సమాజంలో వెలుగొందాలని అన్నారు. ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం జన్మదినోత్సవం కారణంగా ఈరోజు పిల్లలందరికీ నాకు తోచిన పుస్తకాలు, పెన్సిల్స్ అవి ఇవ్వదలుచుకున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మానవత రాదు. మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం అంటే అందరికి ఉపయోగపడే ప్రశ్న నేర్చుకోవాలి. చెక్క నుంచి బండి వచ్చింది, అక్కడి నుంచి బండి వచ్చింది, చక్రం వచ్చింది, చెక్క నుంచి బల్ల వచ్చింది. ఆ బల్ల చెక్క నుంచి ఏం చేయాలి? ఇనుము నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చున్నారండి. ఇనుము ఏంటి? ప్లాస్టిక్ నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చోవచ్చు.
కొత్త పరికరాలు. కరెంట్ దేంతో తయారు చేస్తారో, నీళ్లు, బొగ్గు. వాటి లోన్ తీర్చుకోవడం కోసం తల్లి ఎంతో ప్రేమ, తండ్రి అయినా ఎంతో ప్రేమ. వాళ్ళ పేరట మరి ఈ రోజు రామకృష్ణాపురంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, అలాగే పెన్సిల్స్, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని కూడా ఇక్కడ అందించడం జరిగింది. అలాగే వల్లకవి శ్రీనివాస్ గారు గత 5 సంవత్సరాల నుంచి అనేక స్కూల్స్ లో పిల్లలందరూ కూడా ఇటువంటి అన్ని కూడా పుస్తకాలు ఇటువంటి పంపిణీ చేస్తూ, అలాగే 10వ తరగతి 1-2 హైయెస్ట్ మార్క్ వచ్చిన మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు వారి విద్యార్థులకు నగదు ప్రోత్సాహం కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరి మానవతా సంస్థ సభ్యులు ఆయన కూడా అనేక సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ మధ్య రెడ్ క్రాస్ లో కూడా ఆయన సభ్యుడిగా ఉంటూ రెడ్ క్రాస్ లో కూడా తలసమనే పిల్లలకి కిట్స్ సంబంధించిన నగదు రూపం నుంచి ఆ కిట్స్ కొని అక్కడ కూడా సహాయ సహకారం అందిస్తున్నాడు. అంతా గొప్ప సంఘ సేవకులు. మరి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ రోజు ఏలూరు జిల్లా జినిగొండ మండలం తాటియాకులగూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నిర్వహించిన 3 లక్షల ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమంలో బుధవారం పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కారటం సాయి, గడ్డమూడి రవి, వనమ రాంబాబు, సుక్కవల్లి సాయి గంగం, వెంకటేశ్వర పద్దం, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సార్ ఎలా చూడండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు నియోజకవర్గాల వారీగా నిరుపేదలకి ఇల్లు అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే మన ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలంలో సర్వే చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వారికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు గృహప్రవేశ మహోత్సవంగా రోజును ప్రకటించి నియోజకవర్గ వారీగా భారీ మీటింగ్ పెట్టి దీన్ని ప్రజలందరికీ తెలియచేయడం అవుతుంది. ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ప్రతి గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు వ్యవస్థ కానీ, మంచినీరు కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు కానీ ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు ఖచ్చితంగా మేము వారికి మాట ఇస్తున్నాం. మళ్ళీ ఈ హౌసింగ్ కొత్త వారికి మళ్ళీ అందించే విధానంగా, అలాగే ఎవరైతే పోయినప్పుడు ఏదైతే ఈ శాంక్షన్ అప్పుడు ఎవరైతే పెట్టుకోలేదో మళ్ళీ ఆన్లైన్ చేయించుకోండి. ఖచ్చితంగా నిరుపేదలకి అలాగే లబ్ధిదారులకి ఇల్లు అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలందరికీ, మేము సూపర్ 6 పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఆ సూపర్ 6ని మేము సూపర్ హిట్ చేసాం. ప్రతి ఒక్కటి కూడా మేము మాట ఇచ్చిన ప్రకారంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అలాగే మేము ఏదైతే మాట ఇవ్వలేనటువంటి పథకాలను కానీ, సంక్షేమ పథకాలను కానీ మేము మీకు అమలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్ మేము గ్రామాల్లో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా రానున్న 3.5 సంవత్సరాల్లో ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలను కూడా డెవలప్మెంట్ చేసే విధంగా, ఇటు ఐటీడీలో ఉన్నటువంటి స్పెషల్ ఫండింగ్ను కూడా నిరుపేద గ్రామాలకి అందించి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మల్లాయిగూడెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సామూహిక గృహాలను ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దారిద్ర్య రేఖను దిగువ ఉన్న వారికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నివాస గృహాలను మంజూరు చేశారు. ఒక్క గృహానికి ₹1,80,000 రుణాన్ని అందించారు. ఈ రుణ సదుపాయం ద్వారా చక్కని గృహం నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. సైడ్
గుడి కట్టండి గుడి కట్టక ముందు వచ్చారు అది నా కావాలి. సత్యనారాయణ శంకరం గారు ఒకసారి రండి, ఒకసారి ఇద్దరండి. నువ్వు కూడా ఇట్లా అది ఎక్కడ పెట్టేసి నువ్వు కూడా వేసుకోవాలి. ఒకసారి మీరిద్దరు సార్ పట్టుకొని నిల్చోండి. ఇది పంపించి ఇచ్చేది లేదు కదా. నాయకత్వం, పుట్ట మహేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి గారు పంపించారు, సీఎం గారు చంద్రబాబు గారు జరిగింది కదా. రమేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం కార్యక్రమం బుట్టాయిగూడెం మండలంలో మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల నాయకులు, గ్రామస్థాయి నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.
మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మరి గలవిపుతూ ఈరోజు పోలవరం నియోజకవర్గం నుంచి అశేషంగా విచ్చేసిన మరి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వామపక్షాలు, మరి మీడియా మిత్రులు అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి ఈరోజు చాలా దుర్మార్గంగా, అన్యాయంగా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మరి ప్రైవేటీకరణ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇది తప్పు, దుర్మార్గం. ఎంతో మంది పేద బడుగు బలిగిన వర్గాల పిల్లలు భవిష్యత్తు మరి అగమయ గోచరంగా అవుద్ది. దీనివల్ల వైద్య విద్య పేదలకి అందకుండా మరి జరుగుద్ది, పేదలకి వైద్యం అందదు. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మరి మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని హెచ్చరించడమై, అయినా కానీ మొండి వైఖరితో ఒక హిట్లర్ గా, ఒక నియంతగా ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు. స్వయంగా జగనన్న అనకాపల్లి మెడికల్ కాలేజీలో, నర్సీపట్నంలో ఆయన స్వయంగా ఆ రోజు పరిశీలన చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో కాలేజీలు కడుతున్నారు, వివిధ దశలో ఉన్నాయి. ఇది తగదు. 2500 సీట్లు, ప్రభుత్వ సీట్లు పేద పిల్లలకి మరి వైద్య విద్యను అభ్యసించడానికి ఎంతో బాగుంటుందని ఆయన చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారు పేదల కంటే ఆయనకి కమిషన్లే ముఖ్యమైపోయింది. పేదల కంటే ఆయనకి డబ్బే ముఖ్యమైంది. తన అన్యాయులకి, తన అనుచరులకి మరి అంగడి వస్తువులేగా మరి పట్టపగలే ఈ రోజు మెడికల్ కాలేజీని మరి తాకట్టు పెట్టారు. దీన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా నిరసిస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, మన పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమం ద్వారా మరి గవర్నర్ కి తెలియజేయడానికి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కూడా చేపట్టారు. అయినా కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మరి కోప గుయ్యనే లేగా, గతరీలే లేగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ర్యాలీని, భారీ ర్యాలీ చేసి ఈ ప్రభుత్వాన్ని కమిపు కలిగేలా ఏలూరు జిల్లా జునిమిలి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజు మాట్లాడుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పార్టీ నాయకులు జరిపిన మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ర్యాలీని ఉద్దేశిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ అధికార పార్టీని కించపరిచే విధంగా చేస్తున్నారని, అలాగే ప్రభుత్వానికి కనీసం గౌరవ మర్యాదలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అంటే ఇది కేవలం అధికార పార్టీ మీద బురదజల్లేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఏదైనా సోషల్ మీడియాలో కానీ లేక వైసీపీ నాయకులు ఒక ఆలోచన లేకోకుండా ఈరోజు ప్రభుత్వం ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా సిగ్గు చేయటు. ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి కొత్తగా డెవలప్మెంట్ చేయాలి, దానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకి లీజ్ కింద ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసి అక్కడ మనకి ఏదైతే హాస్పిటల్కి సంబంధించి అనేకమైనటువంటి ఫెసిలిటీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా జరుగుతుంది, మళ్ళీ అది తిరిగి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కానీ కనీసం ఆలోచన లేకోకుండా ఈ విధంగా ఏదో సంతక సేకరణ అంట, లేకపోతే ఏదో ర్యాలీ అంట, ఏదో ఒక బుర్ర జల్లాలి, ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి వైసీపీ నాయకులు ఇలాగ ధర్నాలు చేయడం వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. ఈరోజు కనీసం ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నాం కూడా వారిని ప్రశ్నిస్తే ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇలాగా ఏదన్నా ఇష్యూ చేయాలంటే దాని మీద పర్టికులర్గా తెలుసుకొని దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మీరు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను కూడా తప్పుదోవ పట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏదైతే యూరియా గురించి ప్రభుత్వం అంతా కూడా, యంత్రాంగం అంతా కూడా గుంపులు పరుగులు పెట్టి రైతులకు యూరియా ఇవ్వాలి, రైతులకు అందించాలి, ఇప్పుడు కూడా స్టాక్ సొసైటీలో ఉంటుందని చెప్పినా కూడా వినుకోకుండా యూరియా మీద కూడా ధర్నా చేయడం. ఎంత తెలివి తక్కువ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కానీ, ఇక్కడ ఉండే పనిచేసేటువంటి ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు మరి తెలివి తక్కువగా మాట్లాడుతున్నారో లేకపోతే తెలిసి చేస్తున్నారో తెలియదు కానీ ఇలాంటివి కొన్ని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని మీరు అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మీరు ఏదైతే చెప్తే అది నమ్మే పరిస్థితులు లేరు.
ఒకసారి మీరు దాని మీద ప్రైవేటీకరణ మీద ఎందుకు మాట్లాడవలసి వచ్చిందనేది మీరు ఒకసారి రివ్యూ చేసుకుంటే బెటర్. ఇలాంటివి చేసి ప్రజలను ఏదో మోసం చేద్దాం, ప్రజలను ఏదో పక్కదారి పట్టిద్దాం అంటే ఎవరో కూడా ఇక్కడ వినేటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బెటర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.